హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా చిత్రపురి పేద సినీ కార్మికులు అయితే ధర్నా చేస్తున్నారు. 67 ఎకరాలకు సంబంధించిన చిత్రపురి భూముల్లో స్కామ్ జరిగింది. గత ప్రభుత్వాల నుంచి కూడా మేము మొరపెట్టుకుంటున్నాము. కోట్లు కూడా దీని విలువ 300 కోట్లకు పైగా ఉంటుంది. అసలు విలువ దాదాపు 3000 కోట్లకు ఉంటుంది. దీనిలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది. కొన్ని కమిటీలు అయితే వీటి మీద అధికారం చలాయిస్తూ పూర్తిగా భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. మరి వారి ఆరోపణలు ఏంటి, ఈ భూమికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను వారితోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నవోదయ పార్టీ అధ్యక్షులు జి శివశంకర్ పటేల్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ చిత్రపురి భూములకు సంబంధించి. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. అసలు ఈ ధర్నాకి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? చిత్రపూర్లో వల్లభనేని అనిల్ కుమార్ మీద 18 కేసులైనాయి, అవినీతి కేసులు. అతను 300 కోట్ల స్కామ్ చేశారని ప్రభుత్వమే తేల్చింది. వెంటనే అతనిపై పీడియాటిక్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది అతిపెద్ద కుంభకోణం, 3000 కోట్ల కుంభకోణం. అంటే ప్రస్తుత వాల్యూ ఎవరికంటే నిజమైన సినిమా కార్మికులు కాకుండా దొంగ కార్డులు ఇచ్చి బయటి వ్యక్తులకు మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారి అధికారులతో కుమ్మకై వల్లభనేని అనిల్ కుమార్ చిత్రపురి సొసైటీ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్, వెంటనే అతని మీద పీడియాటిక్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి తోడుగా గవర్నమెంట్ అధికారులు కుమ్మక్కై అనిల్ కుమార్తో మరియు రఘునందన్ రావు గారిని కూడా అరెస్ట్ చేయాలి. దీనికి మెయిన్ మూల సూత్రధారుడు హౌసింగ్ సొసైటీ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును బర్తరఫ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని నవోదయం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. చిత్రపూర్ నుంచి చాలామంది సినిమా కార్మికులు వీళ్ళు చేసిన అనిల్ కుమార్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. అతను చాలామందికి అన్యాయం చేసి చాలామందికి అతని వల్ల బాధపడుతూ ఇప్పుడు కుమిలిపోతున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి మా సోదరులు భద్ర గారు అయితేంది, మా కస్తూరి శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాల నుంచి మేము కూడా వెనుక నుండి పోరాటం చేస్తున్నాము. ఏ పార్టీకి మేము వినతి పత్రము వీరు కాదు వారు కాదని గత ప్రభుత్వమైన కేసీఆర్ గవర్నమెంట్కైనా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా ఇవ్వడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న గవర్నర్ కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ మీద ప్రక్షాళన చేయాలని ఇంతవరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కాలయాపన చేస్తున్నారు. దీనికి అందరూ అధికారులు వల్లభనేని అనిల్ కుమారు, రఘునందన్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అందరూ కుమ్మక్కై ఈ స్కామ్ను నీరుగారుస్తున్నారు. దీని మీద వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసి దీన్ని సిబిసిఐడి చేత ఎంక్వైరీ కమిషన్ వేసి ఒక సిట్టింగ్ జడ్జిని నియమించి వెంటనే దీన్ని ప్రక్షాళన చేయాలని నవోదయం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నమస్తే అండి. ఈరోజు ధర్నా చేయడానికి ఒక 20 సంవత్సరాల నుంచి దగ్గర పోరాడుతూనే ఉన్నారు సినిమా కళాకారుడు. ప్రభాకర్ గారు విలన్గా చేసిన క్యారెక్టర్ ఒక తను వచ్చేసి మన 24 క్రాఫ్ట్స్కి అందరికీ వచ్చేసి ఇల్లులు కావాలి, న్యాయం కావాలి, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అనే ఒక ఉద్దేశంతో ఒక విలన్గా ఉండి కూడా తను వచ్చేసి ఒక 67 అంటే తన స్థలాన్ని ఒక 10 ఎకరాలు వచ్చేసి దానం చేశాడు. ఇదే చిత్ర పరిశ్రమకి, చిత్రపురి కాలనీకి. అదేవిధంగా ఇది సరిపోదు, చాలామంది ఉన్నారు 24 క్రాప్స్ అని చెప్పేసి గవర్నమెంట్తో ఎంతో కొట్లాడి తను వచ్చేసి 67 ఎకరాలు వచ్చేసి 24 క్రాప్స్ కోసం సినిమా కార్మికుల కోసం తీసుకొచ్చారు. కనీసం తను చేసిన ఇప్పుడు హీరోలు అందరూ ఉన్నారు, మరి ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ సంఘాలన్నీ బయటికి వస్తాయి, వేరే ఏదైనా బయటికి వస్తే సంఘాలన్నీ బయటికి వస్తాయి. మరి సినిమా దాంట్లో 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరూ కార్మికులు లేకపోతే ఒక సినిమాని ఇన్ని వేల కోట్లు బాహుబలి అంటారు, పుష్ప అంటారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి వాళ్ళు లేనప్పుడు మీ సినిమా ఎలా అవుతుంది? మరి వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరేమన్నా వచ్చేసి ఏదైనా స్కామ్లలో ఉన్నారా? మీ మీదకి వస్తుందని భయమా? అదేవిధంగా మహేష్ బాబు గారు ఉన్నారు. మహేష్ బాబు గారు కొన్ని ఊర్లే దత్తత తీసుకొని జనాలను పాలిస్తున్నారు. చేయండి సార్, మంచిదే, నేను కాదనట్లేదు. అదే మీ ఫీల్డ్లోనే ఉన్న జనాలకి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? నేను మహేష్ బాబు గారిని అడుగుతున్నాను. మీరు బయట జనాలకు చేసిన మంచిది,
అదే మీ కార్మికులకు మీ సినిమా వాళ్ళకు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చిరంజీవి గారు కానీ ఇప్పుడు అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా పోయింది అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇప్పుడైనా బయటికి రావచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మీ సినిమా ఫ్యామిలీని మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారు? 67 ఎకరాలలో వచ్చేసి ఇప్పుడు వాల్యూ చూసుకుంటే స్థలం వాల్యూ వచ్చేసి దగ్గర 600 కోట్ల పైన ఉన్నది. 3000 కోట్ల పైన వచ్చేసి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పేసి 20 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. దగ్గర అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఏరియాకి వచ్చి మాట్లాడారు. మరి వీళ్ళందరికీ ఏమున్నది? మొన్న చూసుకుంటే వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నారు. మరి అక్కడ సినిమా ఫీల్డ్ వాళ్ళు లేకుండా మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారు? మీరు ఎందుకు అడగలేకున్నారు? తెలంగాణలో చిత్ర పరిశ్రమ లేదా? మణికొండ తెలంగాణలో లేదా? మరి ఎలా ఇన్ని వేల కోట్ల వచ్చేసి సినిమాలు చేస్తున్నారే, మరి ఆ కార్మికులు లేకపోతే సినిమానే ఉండదు. వాళ్ళని ఎలా మీరు వచ్చేసి చేయగలుగుతారు? వాళ్ళకి న్యాయం చేయడానికి మీ దగ్గర అసలుకి అవకాశం లేదా? లేకపోతే మీరే వచ్చేసి ఆ స్కాములలో కలిసి ఉన్నారా? చాలా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్కి 200 కోట్లు ఇచ్చారని చెప్పేసి తనే అన్నట్టుగా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. చాలా మంది అన్నారు. అలాగే మరి కేటీఆర్ గారికి ఎంత ముట్టింది, కేసీఆర్ గారికి ఎంత ముట్టింది, కవిత గారికి ఎంత ముట్టింది? అందుకే మీరు అందరు మాట్లాడలేదా ఇన్ని రోజులు? సరే, ఇప్పుడు చూస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంత అప్పు వచ్చేసి కేసీఆర్ ప్రభుత్వం చేసి కూర్చుంది. మరి దాని గురించి ఇప్పటిదాకా చేశారన్నారు. ఇప్పుడు వచ్చిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయట్లేదు? దాన్ని బయటికి తీసుకురారు. ఈ చిత్ర పరిశ్రమ అనేది చాలా అంటే జనాలందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం టెన్షన్ ఉన్నప్పుడు చాలా మంది వెళ్తారు. ఆ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కానీ ఎప్పటిగా. కానీ వాళ్ళని అన్ని వేల కోట్ల స్కామ్స్ అయినప్పుడు మీకెందుకు కళ్ళు కనిపించట్లేదు? ఒక 20 సంవత్సరాల నుంచి దీని మీద పోరాడాలా? ఎక్కడో ఉన్న ఒక ప్రభాకర్ రెడ్డి గారు అంటే కార్మికుల కోసం పోరాడిన తప్ప ఈ సినిమా పరిశ్రమ పోరాడదు. పుష్ప అంటారు, పెద్ద సినిమాలు చేస్తారు. మరి రాజమౌళి గారు ఏం చేస్తున్నారు? మిగతా డైరెక్టర్లు ఏం చేస్తున్నారు? పెద్ద హీరోలు ఏం చేస్తున్నారు? బాలకృష్ణ గారు కూడా అదే సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు, అట్లనే రాజకీయాల్లో. మరి ఆయన ఎందుకు చేయలేకపోయిండు? వీళ్ళందరూ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కదా. అంతకుముందు కృష్ణంరాజు గారు కూడా ఉన్నారు, సరే ఆయన అంటే కాలం చేశారు. మరి మిగతా మీ హీరోలందరూ ఎవరికో వచ్చేసి ఏంటి ఒక డ్రైవర్కి కార్ ఇచ్చిన అని చెప్పేసి న్యూస్లలో వస్తూ ఉంటుంది. మరి సినిమా కార్మికులు నిజంగా కష్టపడే వాళ్ళకి వాళ్ళు లేకపోతే మీకు సినిమాలే దిక్కుండదు. అలాంటి వాళ్ళు మీరు హీరోలుగా ఒక సినిమాలో వచ్చేసి ఎవరికైనా అన్యాయం జరిగితే నేను హీరోని అని చెప్పేసి పోయి ఓహో హీరోతనం చూపించుకుంటారు. మరి ఇక్కడ మీ ప్రభుత్వాల మీ పరిశ్రమలోనే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? అంటే మీరు స్కాములు చేసిరని చెప్పి జనాలు నమ్మాలా? ఎందుకు? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సినిమా పరిశ్రమ అనేది ఐక్యతగా ఉండి మీరందరూ సపోర్ట్, మీ పెద్దవాళ్ళు మీ కడుపు నిండిందని చెప్పేసి మీరు కూర్చోవడం కాదు. మీ కింద ఉన్న 24 క్రాఫ్ట్స్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ మీరు వచ్చేసి న్యాయం చేసినప్పుడే మీ సినిమా పరిశ్రమకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒక హీరోలు అవుతారు, లేదంటే జీరోలే వేస్ట్. అంతకు మించి నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి గారికైనా ఒకటే కోరుకుంటున్నా, అన్న ఇప్పటిదాకా నువ్వు ఏదో చేస్తావు అని చెప్పేసి అనుకున్నారు ప్రతి ఒక్కరు. మళ్ళీ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని మిమ్మల్ని నమ్ముకొని ఓటేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా మీరు చేసిన ఒక్క పనిలో కూడా మిమ్మల్ని మెచ్చుకునేటట్లేదు. ఇప్పటికైనా ఈ చిత్ర పరిశ్రమ గురించి మీరు పట్టించుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ చిత్రపురి కాలనీ 1994లో 67 ఎకరాల 16 గుంటలు గజం 40 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ భూమి విలువ 8,000 కోట్లు. ఆ రోజు 1,40,00,000 వచ్చింది, ఈరోజు 8,000 కోట్లు. ఇది బంగారు బాత్ అవ్వడం వల్ల, ఐటీ కారిడార్ అవ్వడం వల్ల ప్రతి అధికారికి, ప్రతి పొలిటికల్గా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఒక బంగారు బాత్ అయి పేద సినిమా కార్మికులని సర్వనాశనం చేస్తున్నారు. సుమారు 6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల కోఆపరేటివ్ యాక్ట్ 1964 యాక్ట్ ప్రకారంగా 51 ఎంక్వైరీ వేసింది. ప్రభుత్వం నియమించి ఆ అధికారులే నివేదించారు. 110 కోట్లు డైరెక్ట్ అకౌంట్ల నుంచి మిస్యూజ్ చేశారు. ఒక 300 కోట్లు
ప్లాట్ల రూపంలో భూమి విలువ ప్రకారంగా ఒక 3,000 కోట్లు జరిగిందని. ఈ 2021లో ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇదే భట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడారు, ఎందుకు ప్రభుత్వం దీని ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, ఇంతమంది ప్రభుత్వ అధికారులు దీనికి రిపోర్ట్ ఇచ్చినా కూడా అని. తర్వాత మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 34 మేనిఫెస్టోలో కూడా చిత్రపూరి అవినీతి ప్రక్షాళన అనేది పెట్టారు. ఈరోజు 1.5 year అయినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. 2 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం, చాలా స్ట్రాంగ్గా స్పందించారు. కానీ దాంట్లో ఉన్న కొంతమంది మంత్రులు ఈ అధికారులతోటి కుమ్మక్క అయిపోయి హైకోర్టు ఆర్డర్లను కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పటివరకు చాలా హైకోర్టు ఆర్డర్లు ఇచ్చింది గవర్నమెంట్కి, ఇవి ఎందుకు ఈ అవినీతి ప్రక్షాళన చేయట్లేదు అని మళ్ళీ వెళ్ళి కంటెంప్ట్ వేసాం. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా ప్రతి పేద కార్మికుడు ఎక్కడికి వెళ్తాడు, ఎవరికి చెప్తాడు? దీంట్లో ఇప్పుడు పాత అలాట్మెంట్ కమిటీని 1 to 6 అలాట్మెంట్లు ఇచ్చేసేసి 99% అయిపోయింది అని అన్నాక మళ్ళీ కొత్త అలాట్మెంట్ కమిటీ వీళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు 2022లో జాయిన్ అయిన వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే దీంట్లో జరిగినవన్నీ మొత్తం కన్ఫ్యూజన్ చేసుకుంటూ మేము ఎన్నిసార్లు బుక్కుల రూపంలో అండర్ ఆర్టీఐ కింద తీసుకున్న మొత్తం కంప్లీట్గా ఆధారాలు ఇచ్చినా కూడా ఈ రఘునందన్ రావు గారు మరియు కోఆపరేటివ్ కమిషనర్లు డీసీఓ దాత్రిదేవి గారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన వాళ్ళు ఎవ్వరు దీని మీద కంప్లీట్గా దీన్ని అవినీతిలో భాగస్వామ్యమై వాళ్ళు కూడా ఈ అవినీతి కమిటీతోటి కుమ్మక్క అయిపోయి పేద కార్మికులను మోసం చేస్తున్నారు. ఇమ్మీడియట్లీగా దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసి సిబిఐ ఎంక్వైరీ వేసి ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి అడా కమిటీ వేయాలని మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. ఎంతమంది ఉంటారన్న ఈ పేద వర్గానికి చెందినటువంటి సినీ కార్మికులు ఎంతమంది ఉంటారు? ఈ సమస్య చిత్ర పరిశ్రమలో దాదాపు ఒక 25,000 కుటుంబాలు దీని మీద డిపెండ్ అయిపోతున్న ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ సంబంధించిన సమస్య ఇది. కానీ 24 డిపార్ట్మెంట్లని వల్లభనేని అనిల్ గారు డబ్బులు ఇచ్చి అధికారులని మంత్రులని చివరాఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా నేను డబ్బులు ఇచ్చి కొన్నానని చెప్పేసి కూడా ఆయన అందరి దగ్గర చెప్తా ఉన్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందా? మీరు చెప్పండి. ఈరోజు పేద ప్రజలకి ముఖ్యంగా ఈ దేశంలో ఎవరికన్నా ఏదన్నా న్యాయం జరిగిద్దంటే కోర్టుల ద్వారా జరుగుతుంది. ఆయన అనిల్ ఏమన్నాడు, నన్ను సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు, నన్ను ఎవడేం చేయలేడు, నా వెనకాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇందులో ఆయనకు కూడా నేను భాగస్వామ్యం కల్పించాను అవినీతిలో. తుమ్మల నాగేశ్వరరావు గారు అవినీతికి పెద్దన్నగా ఉండాలని చెప్పేసి ఆయన పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇక అదేవిధంగా అవినీతి కోఆపరేటివ్ సొసైటీ అధికారి రఘునందన్ రావు గారు ఆయన ఈరోజు సాక్షాత్తు అనిల్ గారికి బిజినెస్ పార్ట్నర్గా అవతరించిందంట. అక్కడ మొత్తం కూడా ఉన్నాయన్ని కూడా చెరిసగం అమ్ముకుందాం, మొత్తం పేద సినిమా కార్మికుల రక్తాన్ని మనం దాగుదాం పంచుకుందాం అని చెప్పారట. ఈరోజు అనిల్ గారి మీద 18 కేసులు ఉన్నాయి. మేము గత 4-5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. దానికి ప్రజలందరూ మీడియా అందరూ కూడా మద్దతు ఉన్నది. ఈ పోరాటం వెనకాల పెద్ద ఎత్తున కూడా ప్రజలు మళ్ళీ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలం మేము దేనికోసం ఆగినామంటే న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈ దేశంలో ఎంతో కొంత ప్రజలకి న్యాయం జరిగిందంటే న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే. కానీ ఈరోజు వల్లభనేని అనిల్ గారు ఏం చేశారంటే అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించాడు. ముఖ్యంగా గతంలో కేటీఆర్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఆయన అవినీతిలో భాగస్వామ్యం కల్పడం మూలంగా మా మీద అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ ప్రభుత్వం కూడా కుప్పగూలిపోయింది. ప్రజలందరూ ఉసురు తగిలి, ముఖ్యంగా పేద సినిమా కార్మికుల ఉసురు తగిలి వాళ్ళ రక్తంలో కొట్టుకుపోయింది. మరి ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 34వ పాయింట్గా చిత్రపురిని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు. రేవంత్ రెడ్డి అన్నంటే తెలంగాణలో 4.5 కోట్ల మంది ప్రజలకి అపారమైన గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. అవినీతిని చీల్చెండాడే ఒక యోధుడైన రేవంత్ రెడ్డి గారు అంటే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ప్రతి వ్యక్తి కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అంత గౌరవం ఉంది. అటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ అవినీతి పరులను అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా వల్లభనేని అనిల్ గారిని, అదేవిధంగా తలసాని గారు ఎట్లయితే ఆయన మంత్రి పదవి నుంచి కోల్పోయిండో ఈయనను కూడా ఇప్పుడున్న మంత్రి గారు కోఆపరేటివ్ సొసైటీ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ అవినీతి ముఠాకి తుమ్మల నాగేశ్వరరావు గారు నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి అనిల్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్న గారికి మీ ద్వారా 2 చేతులు జోడించి నేను ఈరోజు ప్రాధేయపడి అడుగుతా ఉన్నాను. అన్న రేవంత్ అన్న, మీరు తలుచుకుంటే ఈ అవినీతి పరులు జైలుకి వెళ్తారు. మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించనన్నారు, కులం మతం ప్రాంతం చూడనన్నారు. ఆ ఆశతోనే ఈ రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని ఏకపక్షంగా గెలిపించింది. కాబట్టి మీరు దయచేసి 2 చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా అన్న, నేను కూడా మీతో పనిచేశాను, మీ తమ్ముడుగా అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ అవినీతి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే బర్తరఫ్ చేయండి.
ఈ అవినీతి ఆనకొండని అరెస్ట్ చేయండి, ఈ రఘునందన్ని వెంటనే జైల్లో వేయండి, పేద సినిమా కార్మికులకు న్యాయం చేయండి అన్నా రేవంత్ అన్న. మీ 2 కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, మీ కాళ్ళు మొక్తా, దయచేసి మాకు న్యాయం చేయండి రేవంత్ అన్న, దయచేసి న్యాయం చేయండి. సో చూశారు కదా, ఈ స్కామ్కి సంబంధించి కూడా దాదాపుగా 3,000 కోట్ల వరకు దీని విలువ ఉంటుంది. భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి కూడా చిత్ర పరిశ్రమ పేద కార్మికులు అయితే కోరుకుంటున్నారు. మరి వారు కోరుకున్నట్టుగానే వీరికి ఖచ్చితంగా సమన్యాయం జరగాలని చెప్పేసి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.